బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్ల సమస్యలపై ఒక్క మాట కూడా మాట్లాడింది లేదని, తమ సమస్యలకు పరిష్కారం ఎప్పుడు అంటూ విశాఖలో ఆందోళన మొదలైంది. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అంటూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వారంతా నిరసనకు దిగారు. వైద్య ఆరోగ్య శాఖలో ఏ ఒక్క పని జరగాలన్నా ఆశా వర్కర్లదే కీలక బాధ్యత అన్న విషయం ప్రభుత్వం గుర్తించాలని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు మణి గుర్తు చేశారు. మేనిఫెస్టోలో తమకు కనీస వేతనాన్ని అమలు చేస్తామన్న మాటల్ని ఎందుకు బడ్జెట్ లో పెట్టలేదని నిలదీశారు. ఆశా వర్కర్స్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాము. మా యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. బడ్జెట్ సమావేశాలు జరిగాయి, దాంట్లో మా గురించి ఒక్క మాట లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మాకు కనీస వేతనం అమలు చేస్తామని ప్రామిస్ చేశారు, రాశారు. మరి మా గురించి ఎందుకు బడ్జెట్లో పెట్టలేదు అన్నది మా ప్రధానమైన డిమాండ్. అలాగే గత ప్రభుత్వం ఫిబ్రవరి 2వ తారీఖున మాతో చర్చలు జరిపింది. ఫిబ్రవరి 9వ తారీఖున రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచుతామని, రిటైర్మెంట్ బెనిఫిట్ 60,000 ఇస్తామని, సహజ మరణం చెందితే 2 లక్షలు ఇస్తామని, ప్రమాద మరణం చెందితే 6 లక్షలు ఇస్తామని, మట్టి ఖర్చులు 20,000 ఇస్తామని, ఇవన్నీ మాటలు చెప్పింది. దానికి సర్క్యులర్లు జీవోలు ఇస్తే చాలు, మాకు సెలవులు ఇస్తామని, ప్రసూతి సెలవులు ఇస్తామని, ఈ మాటలన్నీ ఏమైపోయో మాకు అర్థం అవ్వట్లేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మా ఫైలు ఫైనాన్స్ సెక్షన్లోనే ఉంది. ఎప్పుడు వెళ్ళినా అమ్మా మీ ఫైలు ఫైనాన్స్ సెక్షన్లోనే ఉంది, అది కదలదు మెదలదు. మా బతుకులు ఇలాగే ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖలో ఏ పని జరగాలి అన్నా ఆశా వర్కర్స్ సర్వే లేకుండా, ఆశా వర్కర్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, మేము సమాచారం చెప్పకుండా ఒక్క పని కూడా జరగదు. మేము అంత కీలకమైన స్థానంలో ఉన్నాం. మేము చేసేది కమ్యూనిటీ వర్క్. కమ్యూనిటీలో ఉన్న ప్రజలందరితోనూ మేము సత్సంబంధాలు కలిగి ఉంటాం. మేము ఇచ్చిన రిపోర్టే మెడికల్ అండ్ హెల్త్లో ఫైనల్. అటువంటి మాకు ₹1 జీతం పెంచమంటే ఈ గవర్నమెంట్కి చేతులు రావట్లేదు. మేము మా పని మాకేమైనా ధరలు తక్కువగా ఉన్నాయా మిగతా వాళ్ళందరితో పోల్చుకుంటే? ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గవర్నమెంట్ అన్ని ఛార్జీలు పెంచుతుంది, మరి వేతనాలు పెంచదా? వేతనాలు పెంచాలి. మాతో చేసుకున్న ప్రతి ఒప్పందానికి జీవోలు సర్క్యులర్లు ఇవ్వాలి, మమ్మల్ని గుర్తించాలి. అందుకోసమే ఈ ధర్నా చేస్తున్నాము. మేము చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఒకటే, అయ్యా మీరు స్పందించండి, మా సమస్యల్ని పరిష్కారం చేయండి. లేకపోతే మాత్రం మేము భవిష్యత్తులో ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాం.